తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. చాలా జిల్లాల్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో యూరియా దొరకక చెప్పులను క్యూ లైన్లో నిలబెట్టి అక్కడే నిద్రపోతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజులుగా యూరియాపై అయితే రాజకీయ చర్చ జరుగుతుంది. మరి యూరియా సరఫరా ఎక్కడ అయిపోయింది, అసలు యూరియా ఇస్తున్నామని ప్రభుత్వం అంటుంది, యూరియా అందడం లేదని రైతులు అంటున్నారు. మరి అసలు పరిస్థితి అని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మన కరీంనగర్లో చెప్పండి అంటే యూరియా అందుతలేదు, యూరియా దొరకక రైతులు చాలా నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని నిన్న కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా యూరియా కొడుతుందా? యూరియా కొలత ఎక్కడ లేదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే యూరియా వస్తుంది, అక్కడక్కడ ఉన్నది యూరియా, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతలేదు యూరియా. కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని యూరియాను మరి సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేసేది ఏంటంటే కేంద్రంలో ఉన్న రాష్ట్ర నాయకులు, మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇలా ఉమ్మడి జిల్లా కరీంనగర్ లో బండి సంజయ్ గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి మరి రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా ఇస్తానని మరి ఎక్కడైనా యూరియా ఇస్తుంది, కానీ యూరియా కొలత కేంద్రం నుంచే దిగుబడి అవుతలే అని చెప్పి కోరుతా ఉన్నా. అంటే మీరు చెప్పండి అన్న, అంటే యూరియా రాక చాలా ఇబ్బంది పడుతున్నా. అంటే కరీంనగర్ జిల్లాలో తప్ప మనం పక్కన ఆదిలాబాద్, మంచిర్యాల, ఇటు పోతే మెదక్, సిద్దిపేట ఎక్కడ చూసినా కూడా యూరియా కష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయని ట్రోల్ నడుస్తుంది. అసలు నిజంగా యూరియా అందుతుందా, రైతులకు అందుతలేదా, మీరేమంటారు? చాలా బాధాకరం. రైతులకైతే అసలు మొత్తానికైతే యూరియా అనేది దొరకట్లేదు. వాళ్ళని మీరు అన్నట్టు అక్కడే పడుకుంటారు, అక్కడే ఉంటారు. ఈ రోజు పోయితే మళ్ళీ రేపు సాయంత్రం వరకు యూరియా దొరకట్లేదు. గత ప్రభుత్వంలో అయితే అసలు యూరియా ఇబ్బందే లేదు. ఈ ప్రభుత్వంలో మాత్రం అసలు యూరియా అనేది దొరకపోవడం బాధాకరం. కష్టాలు అయితే బాగా పడుతున్నారు రైతులు, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మేము యూరియా కొరత లేదు, చాలా మెట్రిక్ టన్నుల 5 నుంచి 4 లక్షల టన్నుల మెట్రిక్ యూరియాని అయితే ఇక్కడికి సరఫరా చేస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం, మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వమే కొంచెం ఈ వీళ్ళ ఇబ్బందులు పెడుతున్నారని మేము అనుకుంటున్నాం. లేదు, రైతులు అంటే యూరియా కొరత యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, కరీంనగరే కాదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఉన్నది యూరియా కొరత. మీరు చెప్పండి అన్న, నిజంగా యూరియా కొరత ఉందా రాష్ట్రంలో? అంటే యూరియా కొరత ఉందని కొంతమంది అంటారు, కొంతమంది అంటలేరు. మీరు గత కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే యూరియా కొరత లేదు, ప్రజెంట్ అయితే యూరియా కొరత ఉన్నది. మరి అది ప్రభుత్వం ఉందా, మరి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం ఉందా? నాకు వ్యవసాయం అయితే ఏం లేదు. ఓకే, అంటే యూరియా కొరత దాదాపుగా లేనట్టు అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఉందని రైతులు అంటున్నారు. నిజం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మాకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఉందే లేట్ అనిపిస్తుంది, అంటే కేంద్రం నుంచి వస్తాయి. యూరియా అనేది కేంద్రం నుంచే వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎక్కడ లోపం అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వస్తున్నాయి కదా, వీళ్ళు పంచాక ఎక్కడ కొంచెం లోటుపాటు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే రైతులు కూడా అంటే కార్యదర్శులకు అక్కడ గ్రామాలలో ఇచ్చే కాడ చెప్తుండ్రు, ఎక్కువ 5 బస్తాల కంటే ఎక్కువ ఇస్తే వాళ్ళని పదవుల నుంచి తీసేస్తామని అంటుంది. డిసైడ్ అదే పుకార్లు వస్తున్నాయి, అట్లా చేస్తున్నాయి. అంటే చాలా వరకు యూరియా కొరత ఉన్నది, చాలా తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా అట్లా. ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు, వాళ్ళ బాధను అర్థం చేసుకొని తొందరగా వాళ్ళకు యూరియా ఇప్పించాలి. చూసారా, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేది బాగానే ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో యూరియా కొరత లేదు, ఈ ప్రభుత్వంలో యూరియా కొరత ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి యూరియాని అయితే అధిక దిగుబడి అధికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి యూరియా కొరతను అధిగమించి రైతులకు అందే దిశగా ప్రయత్నం చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.